ఒక అడవిలో ఓ ఎలుగుబంటి ఉండేది. అడవికి తానే రాజు అవ్వాలని ఆశపడేది. సింహం, పులి, ఏనుగు ఈ మూడింటిని జయిస్తే తానే రాజు కావచ్చని కలలు కనేది. అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది. ఆ నక్క చాలా జిత్తులు మారిది. ఒక రోజున ఎలుగుబంటి నక్క దగ్గరకు వెళ్ళింది. అడవిలో ఆ మూడు జంతువులు తప్ప అన్ని నన్ను గౌరవిస్తాయి. ఆ మూడింటిని ఎలా జయించాలో మంచి ఉపాయం చెప్పు అని అంది ఎలుగుబంటి. తన శక్తికి మించి ఆశపడుతుంది ఈ ఎలుగుబంటి అని నక్క మనసులో అనుకొని బయటకు చెప్పే ధైర్యం చేయలేదు. మనం ఈ విషయంలో తొందరపడి తప్పు చేయకూడదు. ఆలోచించి తగిన విధంగా నడుచుకోవాలి అని చెప్పి తెలివిగా వాయిదా వేసింది నక్క. ముందు అడవిలోకి వెళ్ళి ఆ జంతువుల గురించి మిగిలినవి ఏమనుకుంటున్నాయో తెలుసుకుందాం అని చెప్పింది నక్క. అవి రెండూ కలిసి కొంత దూరం వెళ్లేసరికి వాటికి ఒక తేనె పట్టు కనిపించింది. తేనె తిందామా నేస్తమా? తేనె అంటే నాకు చాలా ఇష్టం అని ఎలుగుబంటి అంది. మరి తేనెటీగల సంగతి ఏమిటి అని నక్క అంది. అవి నాకో లెక్క చెప్పు అంటూ తన అహంకారాన్ని ప్రదర్శించింది ఎలుగుబంటి. తేనెపట్టు కోసం ఎలుగుబంటి పరుగున తేనెపట్టు దగ్గరకు వెళ్ళింది. నక్క మాత్రం ఎలుగుబంటికి దూరంగా ఉండి ఎలుగుబంటిని గమనిస్తూ ఉంది. ఎలుగుబంటి తేనెపట్టు మీద చేయి పెట్టిందో లేదో వేలాదిగా తేనెటీగలు ఎలుగుబంటిని చుట్టుముట్టాయి. అది చూసిన నక్క మెల్లగా అక్కడి నుండి జారుకుంది. తేనెటీగలు కుట్టిన చోట కుట్టకుండా ఎలుగుబంటిని విపరీతంగా కుట్టాయి. దాంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులంకించింది ఎలుగుబంటి. తేనెటీగల దెబ్బకు ఎలుగుబంటికి తన శక్తి ఏమిటో తెలిసొచ్చింది. ఈ కథ నీతి: ఎదుటివాడి బలాన్ని తెలుసుకోకుండా దేనికి ముందుకు వెళ్ళకూడదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.